100% స్టూడెంట్స్ అండ్ యూత్కి సంబంధించి అది మొదట ఇక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన ఒక స్కీమే. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి దేశవ్యాప్తంగా ఏవైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతారో స్టూడెంట్స్ దానికి సంబంధించి అదొకటి పెట్టడం జరిగింది. అది కాక తెలంగాణకి ఇంకేమన్నా అదనపుగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది విద్యార్థులు యువకులు అందరూ సంకల్పిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఉన్నది వచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు విద్యార్థుల సంబంధించి రేపటి భవిష్యత్తు కోసం. ఆ సంబంధించిన విద్యార్థులకు యువకులకు సంబంధించి కొన్ని స్కీమ్స్ని కూడా ఎన్ఎస్వై ద్వారా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100% రేపు అసలు కొన్ని స్కీమ్స్ కూడా ఈ రేపు మేనిఫెస్టోలో రిలీజ్ చేయడం జరుగుతుంది. 100% ఏదైతే ఐపీఎల్ సంబంధించి టికెట్ల వ్యవహారం కానివ్వండి, ఇవన్నిటిపైన కూడా నేను కూడా దీనిపైన సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. దీనికి ఎవరు ఈసొంటి వాటికి పాల్పడుతారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్కి అంటే అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఏదైతే సంబంధించి 4 మ్యాచ్లోనే అటువంటి పరిస్థితి వస్తే దానికి సంబంధించిన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. బీజేపీ పార్టీ వాళ్ళు గతంలో మేము తుగ్గూడలో మాది ఏదైతే 6 గ్యారంటీలు లాంచ్ చేసినప్పుడు ఇట్లానే మాట్లాడినారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తుక్కు అవుతుందని చెప్పి భావించేటోళ్ళ పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందో చూసిర్రో. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సంఖ్యను వచ్చింది, కనీసం పార్లమెంట్లో పోయినసారి వచ్చినన్ని పార్లమెంట్లో సీట్లు కూడా కాపాడుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టే వాళ్ళ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని వారు రకంగా వ్యక్తపరుస్తారు. కాంగ్రెస్ రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంటే కేవలము మేము కాంగ్రెస్ సైనికులం కాదు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న ప్రజలు వీళ్ళకి వారి యొక్క మాటలకి రేపు పొద్దున ఓటు రూపకంగా తగిన గుణపాఠం చూపిస్తారు. 14 స్థానాల పైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదే చెప్తున్నాం కదా, వాళ్ళ లెక్క సంబంధించి ఎన్ని గెలుస్తామని కాక 100% 14 పైన సీట్స్ గెలుస్తామని కాన్ఫిడెన్స్ ఉంది. 100% గెలుస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 14 పైన అంటే పర్టికులర్గా ఈ స్థానాలు అని చెప్పి కాదు, 100% 14 పైన గెలవాలనే ఒక ఎజెండాని పెట్టుకున్నాము. అంటే కంపల్సరీ 14 పైన సీట్స్ గెలవాలని చెప్పి 100% ఆ రకంగా గెలుస్తాం. అది రేపు పొద్దున ఉన్న సంబంధించి లోకల్ సమీకరణలు కానివ్వండి, సోషల్ ఈక్వేషన్స్ ప్రకారము సంబంధించిన మా స్కీమ్స్ ప్రకారం అక్కడ ఉన్న ఓటింగ్ శాతం ప్రకారం అనేది రేపు పొద్దున డిసైడ్ అవుతుంది.